ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులందరికీ వందనాలు. గడిచిన 4 మాసాలు మనందరినీ దేవుడు ఆయన కృపలో భద్రపరుచుకొని ఆరోగ్యం ఇచ్చి ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండి పోషిస్తూ తండ్రి వలె తల్లి వలె కాపాడుతూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నారు. ఈ 5వ మాసంలోనికి మన జీవాన్ని ప్రవేశపెట్టి ఆయనను స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ దినమందు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ మాటను మనం చదువుకున్నప్పుడు, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనుషులు అనేక బంధకాల చేత బంధింపబడి కొనసాగుతూ ఉన్నారు. త్రాగుడు చేత బంధించబడి ఉన్నారు. కొంతమంది చెడు సహవాసాల చేత బంధించబడి ఉన్నారు. మరి కొంతమంది సిగరెట్కి బంధించబడి ఉన్నారు. మరి కొంతమంది త్రాగుడు చేత బంధించబడి ఉన్నారు. ఇలాగున ఈ లోకంలో ఉన్న చెడు సంబంధమైన వాటి చేత బంధించబడి విడుదల పొందలేక బాధపడుతూ ఉన్నారు. అయితే మనము ఆరాధించే దేవుడు ఎవరు అంటే విడిపించే దేవుడు. మానవుడు చెడు సహవాసాల్లో బంధింపబడి ఉన్నప్పుడు మానవుడు అతన్ని విడిపించలేడేమో, కానీ సర్వశక్తి గల దేవుడు ప్రతి మానవుణ్ణి అతనున్న బంధకాల నుంచి, అతనున్న కట్లలో నుంచి విడిపించుటకు సర్వశక్తి గల దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఆయన విడిపించి ఉన్నారు. దావీదును గొల్యాదు చేతిలో నుంచి, ఎలుగుబంటి అలాగే సింహము చేతుల నుండి దేవుడు తప్పించి ఉన్నాడు. యూదా ప్రజలను హామాను చేతిలో పడిపోకుండా, శత్రు చేతిలో పడిపోకుండా విమోచించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబంలో ఉన్న నీకు సంబంధించిన వారు ఏ బంధకములో ఉన్నారో, వేటి చేత బంధించబడి ఉన్నారో, నువ్వు దేవునికి ప్రార్థించగలిగితే వారిని ఆయన వారున్న బంధకాల నుండి విడిపించబోతూ ఉన్నాడు. నీ కుటుంబ సమస్యల చేత నువ్వు బంధించబడి ఉన్నావా? ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు, నీకంటే సమస్యలు ఎక్కువగా నిన్ను బంధించి ఉన్నాయా? రోగము నిన్ను మించి, దేహాన్ని మించి నిన్ను పీడిస్తూ ఉన్నదా? కుటుంబ సమస్యలు బలమ కలిగినవై ఏలుబడి చేయొచ్చు బాధిస్తూ ఉన్నాయా? దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీకంటే నిన్ను బాధించే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. రోగము, అసమాధానము, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, బాధలు నిన్ను మించి నీకంటే బలముగా ఉండి నేను ఏలుబడి చేస్తూ ఉన్నాయా? దేవుడి దినమందు నీకంటే బలముగా ఉన్న సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవా నా సమస్యలు నన్ను మించి ఉన్నాయి, నాకంటే బలమైనవిగా ఉన్నాయి, వాటిలో నుంచి విడుదల పొందుకోవటం నా వల్ల కావడం లేదు, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వు నన్ను విడిపిస్తావు, నీవు నన్ను తప్పిస్తావు అని దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించి ఈ దినమందు దేవుడు నిన్ను విడిపించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఈ దినమందు ఈ మాటలు విని ప్రార్థనలోకి వేయించిన బిడ్డలు, వారిని మించి ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు నాయనా, వారి కంటే బలమైనవిగా ఉండి ఏలుబడి చేయించుండగా ఈ దినమందు వారిని మీరు విడిపించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి దినము ఈ మాటలు విని ప్రార్థనలోకి వేయిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించు.